యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశము రహస్యంగా విడిచిపెట్టడం అనే అంశం ద్వారా ఆయన దినాన్న మనతో మాట్లాడుచున్నారు. అయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలక రహస్యంగా ఆమెను విడనాడు ఉద్దేశించెను. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ప్రార్థన. మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నికృపగల నామంలో స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇక దినము తండ్రి ఆయన మాట్లాడుచున్న లేఖనాన్ని బట్టి నీకు వందనాలు. ఏమైతే మాట్లాడిన ఎన్నో తండ్రి, ఎవరి కోసమైతే నువ్వు మాట్లాడిన ఎన్నో తండ్రి నాయన ప్రభా, సూటిగా తేటగా మాట్లాడండి దేవా, నీకు వందనాలు. అయినా నేను మాట్లాడినప్పటికీ తండ్రి నాకు ఏమీ రాదు నాయన, అయినప్పటికీ తండ్రి నాయన ప్రభా, అలనాడు మోషని తండ్రి ఏ విధంగా తండ్రి నాయన నిలబెట్టుకుని తండ్రి నన్ను మాట్లాడవో తండ్రి, అట్రీతిగా నాయన ప్రభా నన్ను నిలబెట్టుకుని తండ్రి నాయన ప్రభా మీరే మాట్లాడుచున్నారు ప్రభా, నీకు వందనాలు. ప్రతి లేఖనం ద్వారా నాయన ప్రభా ఒక్కరైనను ఒక మనసైనను తండ్రి నాయన నీ వైపు త్రిప్పి నాయన మారు మనసు రక్షణ పొందుకోవాలని ఆశ తండ్రి నాయన, అలాగూ ఎవరి మనసు అయిన తండ్రి నీ వైపు త్రిప్పబడ్డానికి సహాయం దయచేయండి. యొక్క ఫోన్ ద్వారా నన్ను యూట్యూబ్లో ఎంతమంది అయితే చూస్తున్నా నాకైతే తెలియదండి. అనేక హృదయాలు ప్రేరేపించండి. అనేక మంది చూసి నాయన ప్రభా నాయన ఒక్క హృదయమైన నీ వైపు త్రిప్పబడ్డే సహాయం దయచేయమని అడుగుచున్నందుకు నీకు వందనాలు. నువ్వు ఇచ్చిన జీవితంలో తండ్రి నాయన ఒక ఆత్మను సంపాదించానని నాయన సంతృప్తి నాయన ప్రభా నాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రాలయ్య. నేను మాట్లాడుచున్న ఈ లేఖనాన్ని బట్టి వందనాలు. ఎందుకైతే మాట్లాడుచున్నారు, ఎవరి కోసమైతే మాట్లాడుచున్నారో తండ్రి నాయన నాయన వారికి సూటిగా తేటగా నాయన తెలియజేయండి. వాళ్ళ జీవితాలు పాడు కాకుండా, వాళ్ళ జీవితాన్ని వారు నాయన నాశనం చేసుకోకుండా తండ్రి నాయన నీ శక్తి కలదు నాయన ప్రభా నీ యొక్క పరిశుద్ధతలో జీవించడానికి సహాయం దయచేయమని చిన్న ప్రార్థన దీన్ని ప్రార్థిస్తాను దాన్ని చేర్చుకోమని నజరేయుని నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవాతి దేవుడు మనతో ఏం మాట్లాడుచున్నాడండి? రహస్యంగా విడిచిపెట్టుట. అసలే రహస్యంగా ఎవరు విడిచిపెట్టాలని చూసారంటే మరి మరియమ్మ గారికి యోసేపు గారికి ప్రదానం చేయబడిందండి. అంటే వివాహము ముందు నిశ్చితార్థం అనేది చేసుకుంటారు కదా, లేకపోతే ఆ యొక్క నిశ్చితార్థము జరిగిన తర్వాత మరి మరియమ్మ గారికి పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భవతి అయింది. అయితే మరి యోసేపు గారికి మరియమ్మ గారు ఏ విధంగా గర్భవతి అయ్యారో తెలియదు కాబట్టి మరి ఆమెకి నిశ్చితార్థమైన తర్వాత యోసేపు గారికి మరి మరియమ్మ గారు గర్భవతి అని తెలిసిందండి. గర్భవతి అని తెలిసినప్పుడు యోసేపు గారు ఏం చేశారంటే ఆమెను అవమానపరచకూడదు, ఆమె హేళన చేయకూడదు అని రహస్యంగా ఆమెను విడిచి వెళ్ళిపోవాలి అని ఆలోచన చేశారు. ఆయన వెళ్ళిపోవాలనుకున్నారు. అంటే మరి నేరము ఆయన మీద వేసుకోవాలనుకున్నారు. మరి వివాహము జరిగిన తర్వాత ఆ యొక్క వివాహము జరిగిన అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ మరి విడిచి వెళ్ళిపోయిన వారు ఏదో తప్పు చేసి వెళ్ళిపోయారు అని అనుకుంటారు కదండి. అలానే ఆమె రహస్యంగా విడిచిపెట్టి యోసేపు గారు వెళ్ళిపోవాలనుకున్నారు. మరి ఆమెను ఏం చేయకూడదు అనుకున్నారండి? అవమానపరచకూడదు అనుకున్నారు. ఈ లోకము నేటి సమాజంలో ఆ విధమైన ఆలోచన కలిగిన వారు ఎవరు లేరండి. ఎవరైనా ఒక స్త్రీ ఏదైనా తప్పు చేసినప్పుడు, లేకపోతే ఎవరైనా ఏదైనా తప్పు చేసినప్పుడు మరి ఏదైనా చిన్న తప్పు చేస్తే ఆమె గురించి చాలా అవమానంగా నీచంగా మాట్లాడుకునే భయంకరమైన దినాలు. కాబట్టి యవ్వన బిడ్డలందరూ చాలా జాగ్రత్త కలిగి ఉండాలండి. ఇప్పుడు మరియమ్మ గారు మరి ఆమె గర్భవతి అయిందని తెలిసి ఆయన మరి ఆమెను అందరిలోనూ అవమానం చేయకూడదు, ఆమె గురించి నేను ఎక్కడ ఏమీ చెప్పకూడదు, ఆమెను వదిలి
నేను వెళ్ళిపోవాలని యోసేపు గారు నిర్ణయించుకున్నారు. ఎంత మంచి వ్యక్తిత్వము ఆయనలో ఉన్నదో చూడండి. ఈరోజు అవసరం కోసము ఒక స్త్రీని మరి ఉపయోగించుకుని అవసరం తీరిపోయిన తర్వాత విడిచిపెట్టేవారు చాలామంది ఉన్నారండి ఈ లోకంలో. చాలా భయంకరంగా ఉంటున్నారు. మరి ఆమెను ఇష్టపడినప్పుడు చాలా ఆమెని పొగడడం కోసమో లేకపోతే ఆమెని లోబర్చుకోవడం కోసమో చాలా మంచి మాటలు మాట్లాడుతూ ఉంటారు. నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు అలా ఉన్నావు, నువ్వు మంచిదానివి అని వాళ్ళని మరి ఏం చేస్తారండి, అట్రాక్ట్ చేసుకోవడానికి చాలా ప్రయత్నించి వాళ్ళ జీవితాల్ని అనేక మంది మరి నాశనం చేసి మరి పెళ్ళి కాకుండానే అనేక మంది మరి బిడ్డలను గర్భవతులు చేసి విడిచిపెట్టేవారు చాలామంది ఉన్నారండి. అలాగే పాపం చేసిన అనేక మంది స్త్రీలు మరి ప్రెగ్నెంట్లుగా ఉండి మరి గర్భంలో శిశువుని మోసి ఆ బిడ్డని కన్న తర్వాత అనేక చోట్ల మరి వాళ్ళని విడిచిపెట్టేవారు చాలామందిని మనం చూస్తూ ఉంటాం. కానీ మరి ఇక్కడ యోసేపు గారు మరి మరియమ్మ గారు ప్రధానమైన తర్వాత ఎలాగో తెలిసినప్పుడు మరి ఆయన వెళ్ళిపోవాలనుకున్నారు. రహస్యంగా విడిచిపెట్టి ఆమెను ఎంత మాత్రమో అవమానపరచాలని కానీ, నువ్వు ఇలాగా మరి పెళ్ళి కాకుండానే తప్పు చేస్తావని నిందించడం కానీ ఏమీ చేయలేదు. అలాంటి సందర్భంలో మరి దేవుని యొక్క దూత యోసేపు గారి వద్దకు వచ్చి మాట్లాడినప్పుడు మరి యోసేపు గారు ఆ యొక్క మాటలు నమ్మారండి. ఆ యొక్క మాటలకు లోబడి మరియమ్మ గారిని చేర్చుకున్నట్టు చూస్తూ ఉంటాం. నేటి సమాజంలో ఎవరైనా అలాగే చెప్తే నమ్మేవారు ఎవరున్నారండి? ఎవరు లేరు. నువ్వేదో తప్పుడు చేసిన దానిలాగా వెలివేసిన స్థితిలో నిన్ను భయంకరంగా నీచంగా చూస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి యవనస్తులు మరి వివాహానికి ముందే ఎవరితోనూ ఏ యొక్క తప్పిదము చేయకుండా మరి పవిత్రంగాను మరి మరియమ్మ గారు ఎంత పవిత్రతను కలిగి ఉన్నారో అలాగే ప్రతి యవన బిడ్డ ఉండాలని ఈ దినాన్ని ఆయన మనతో మాట్లాడుచున్నారండి. మరి చాలామందిని మనం చూస్తూ ఉంటున్నాం కదా. మోసపోవడం అనేది మనం చేసిన తప్పిదము. మోసం చేసేవారు ఎంతోమంది ఉంటారు. ఆ మోసపు మాటలన్నీ నమ్మి మోసపోవడం అనేది మనం చేసిన అపరాధము, మనం చేసిన తప్పండి. కాబట్టి ఏం చేయాలంటే మనము ఎవరైనా మనల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారంటే మరి వాళ్ళు ఏమన్నా మన పొగిడినా మన గురించి చాలా గొప్పగా చెప్పినా మనం నమ్మకూడదు. ఎందుకంటే మనం లోబర్చుకోవడానికి, మనల్ని ఆకర్షించడానికి ఎంతో గొప్పగా మాట్లాడతారు. నువ్వు అంతటా దానివి లేదు అని మనని ఎంతగానో పొగుడుతూ ఉంటారు. కానీ అలాంటి మాటలు నమ్మి మోసపోయామంటే మన జీవితాలు మరి ఎందుకు పనికిరాని జీవితాలుగా మారిపోతాయండి. మరి అలాగూ కాకుండా మరి చాలా జాగ్రత్త కలిగి యవన దశలో ఉంటున్న నీవు మరి చాలా జాగ్రత్త కలిగి ఉండాలని మరి ఈ దినాన్న తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడైతే యోసేపు గారు ఎప్పుడైతే దేవుని దూత తనతో మాట్లాడిందో తన భార్య చేసుకోబోయే మరియమ్మ గారిని చేర్చుకున్నారండి. విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. కానీ నేటి సమాజంలో ఎలా ఉంటుందో తెలుసా? ఎవరిదైనా ఏదన్నా వివాహానికి ముందు లేకపోతే నీకు నిశ్చితార్థమైన తర్వాత నువ్వేమన్నా ప్రెగ్నెంట్ అయిన తెలుసా, నిన్ను ఎంతగా అవమానిస్తారో, అంతగా అవమానిస్తారు. అందరూ నేను చూచి మరి అవమానకరంగా మాట్లాడేటట్టుగా ఈ సమాజంలో చేస్తూ ఉంటారు. మోసపోయి ఒకవేళ గర్భవతిగా ఉన్న స్థితిలోనే ఉన్నామనుకోండి, మనల్ని చూసి పలకరించేవారు కూడా ఎవరు ఉండరు. ఏదన్నా బలహీన స్థితిలో ఉన్నా కూడా నువ్వెలా ఉన్నావు, నీకు బలహీనత ఉందని పలకరించేవారు, శారదీసేవాళ్ళు ఎవ్వరూ ఉండరండి. కానీ యోసేపు గారు ఆయన వ్యక్తిత్వము, ఆయన మంచితనాన్ని ఇదన్నా చూస్తే మనం కన్నీళ్లు పెట్టుకోవాలి. ఎందుకంటే నేటి సమాజంలో
మరి ఎంతోమంది యవన బిడ్డలు మోసపోతూ ఉన్నారు అనేకుల చేత. వాళ్ళు చెప్పే మాటల ద్వారా కానివ్వండి, అనేక మంది వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఈ దినాల్లో అలాగూ ఉండకూడదని ఆయన సూటిగా మాట్లాడుతున్నారు. ఈ మాటలు చెప్తా ఉంటే చాలా బాధ కలుగుతుందండి. ఎందుకంటే మరి యవన దశలో తొట్టిల్లుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఆ తొట్టిల్లుపాటు ఎలాగూ ప్రారంభమవుతుందంటే, మరి మన యొక్క యవన దశలోకి వచ్చిన తర్వాత మనల్ని ఆకర్షించడానికి అనేక విధమైన మాటలు వాడుతూ మనల్ని మోసం చేస్తారండి. మోసం చేసిన తర్వాత మన అవసరం తీరిపోయిన తర్వాత మనం ఎక్కడుంటున్నాం, ఎలా ఉన్నాం, ఏం చేస్తున్నాం అనేది వాళ్ళకి అవసరం ఉండదు. ఎందుకంటే కొంచెం బలహీనంగా ఉందని తెలిసిన, ఒకవేళ ఆ వ్యక్తులకి తెలిసిన మన అనారోగ్యంతో బాధపడుచున్నామని వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళు చిన్న పలకరింపు కూడా మనని పలకరించరండి. ఎలా ఉన్నావు, నీరసంగా ఉందని అని పలకరించే ఆదరణ కూడా మనకు ఉండదు. అలాంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఈ యవన దశలో ఉండగా మన యొక్క జీవితాల్ని దేవుని కొరకు కట్టుకుంటే దేవుడు వెళ్ళ తోడుగా ఉంటాడండి. మనుషులు మోసం చేయవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు ఎవరిని మోసం చేయడండి. దేవుడు అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తాడు. నువ్వు ఒకవేళ ఎవరి చేతనా మోసం చేయబడి నువ్వు సమస్తమును కోల్పోయి ఉండే స్థితిలో ఉన్న దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఎందుకంటే ఆయన మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఆయన రక్తమును మన కొరకు దారపోసినంతగా ప్రేమిస్తున్నాడండి. మనల్ని ప్రేమించిన వాళ్ళు కూడా మన కోసం ప్రాణం ఇవ్వడానికి ఇష్టపడరు. కానీ దేవుడు ఆయన ప్రాణాన్ని మన కొరకు బలిగా ఇచ్చారు. ఈ లోకంలో ఆయన జన్మించడానికి కారణము మన పాపం నుంచి మనల్ని విడిపించడానికే. అలాంటి దేవుని కలిగి ఉన్నందుకు మనం ఎంతగానో సంతోషించేవారి ఉండాలండి. ఇది నాన్న యవన బిడ్డలతోనే దేవుడు స్పష్టంగా మాట్లాడుచున్నాడు. యవన కాలం ముందు మీ జీవితాలని నాశనం చేసుకోకుండా, ఎవరి చేత మోసపోబడకుండా మరి దేవుడు మనకి తోడుగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు. కాబట్టి నీ ప్రవర్తన సరిచూసుకుని ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా నువ్వు మంచిగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు. మరి మరియమ్మ గారు అయితే పరిశుద్ధాత్మ ద్వారా ఆ యొక్క గర్భాన్ని పొందుకుని మనందరి కొరకు ఒక రక్షకుణ్ణి, మన పాపాన్ని భరించి మన కోసము ఆయన ప్రాణాన్నే ఇవ్వడానికి మరి ఒక రక్షకుని మన కొరకు ఈ దినాల్లో అనుగ్రహించారండి. ఇది తెలుసుకుని ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది రక్షణ పొందుకునే వారికి ఉండాలని దేవుడి దినాన్న తెలియజేస్తున్నాడు. కాబట్టి మరొకసారి మరి నిన్ను ఇష్టపడేవారు ఎంత గొప్పవారైనా కానివ్వండి, ఎలాంటి ముసుగు వేసుకున్న వారైనా కానివ్వండి, మరి ఎంత సంపన్నులన్నా కానివ్వండి, ఎవరిని నమ్మి మీ జీవితంలో మరి మీరు మోసపోకుండా ఉండాలని ఆయన ఈ దినాన్న మనకి తెలియజేస్తూ ఉంటున్నాడు. అనేక మంది జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేసి మరి ఆయన మరి నూతన పరచబడాలని, అనేక మంది జీవితాల్లో మరి నూతనమైన జీవితాలుగా కట్టాలని ఆశపడుతున్నాడు. మనం ఎప్పుడైతే ఆయన చేతులకి మన జీవితాన్ని సమర్పించుకుంటామో అప్పుడు మన జీవితాలు ఆనందకరంగా ఉంటాయి. చాలామంది చాలా విధాల బాధలకి, ఇబ్బందులకి గురి అవుతూ ఉంటారు. మరి చాలామంది ఒంటరిగా ఉంటారు. వాళ్ళందరికీ ఎవరు తోడుగుంటారండి? క్రీస్తు మాత్రమే తోడుగా ఉంటాడు. ఆయన అతనే మనల్ని ఆదరిస్తూ ఉంటాడు. మన యొక్క జీవితంలో మన తల్లి మనతో లేదు, మనకి దూరం అయిపోతే అది చాలా బాధాకరం కదండి. ఆ బాధాకరమైన పరిస్థితుల్లో మనం ఓదార్చి మనం ప్రేమించేది దేవుడే. మనం నమ్మిన వారు కానీ, మనని ఇష్టపడిన వారు కానీ, మన ఎంతగానో పొగిన వారు కానీ ఎవరికి మన అవసరం లేదు, మన అవసరం ఉండదు కూడా. ఎందుకంటే మన అవసరానికి ఉపయోగించుకుని తర్వాత మనం ఎవరో తెలియదు, ఎవరు తెలియని రీతిగా వాళ్ళు ఉంటారు. కాబట్టి
ఏ యవన బిడ్డ యవన కాలం మందు వాళ్ళ జీవితాలు పాడు చేసుకుని మరి మోసపోకూడదని ఇది నాన్న మరి ఆయన మనతో మాట్లాడుచున్నారు. మరి యోసేపు గారు ఆమెను ఎంత మాత్రం అవమానపరచాలనుకోలేదండి. ఆమె గర్భవతిగా ఉన్నదని ఆయనకు తెలిసినా కూడా ఆయన ఏం చేశారు, ఆమెను నేను అవమానపరచకూడదు, నేనే దూరంగా వెళ్ళిపోవాలని అనుకున్నప్పుడు మరి దూత ఎప్పుడైతే మాట్లాడిందో తన మరియని హక్కున చేర్చుకున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. అలాగ హక్కుని చేర్చుకునేవారు మనకి ఎవ్వరు ఉండరండి. మన అవసరానికి ఉపయోగించుకుని తర్వాత మనల్ని ఇసురు కొట్టేవారే మన చుట్టూ ఉంటారు. కాబట్టి మరి ఈ దినాల్లో మనం చాలా జాగ్రత్తగా కలిగి ఎవరిని నమ్మి మోసపోకుండా జీవించడానికి మరి మరియమ్మ గారు ఎంత పవిత్రంగా అయితే జీవించారో మన జీవితాలు కూడా అంత పవిత్రంగా ఉంచుకోవడానికి పరిశుద్ధాత్ముడి యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన. స్తోత్రము స్తోత్రం తండ్రి, మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన దినాన మాట్లాడిన ప్రతి లేఖనాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయినా మరియమ్మ గారిని తండ్రి యోసేపు నైనా ప్రభా రహస్యంగా నైనా ప్రభా విడిచి వెళ్ళాలనుకున్నారు ప్రభా, కానీ ఆమె అవమానపరచాలని తండ్రి నేను అనుకోలేదు తండ్రి. నాయన ప్రభా ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఎవరి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. యవన కాలమందునైనా అనేక మందినైనా వాళ్ళ బ్రతుకుల్లో వాళ్ళ జీవితాల్లో తండ్రి పాపంతో నిండిపోయి తండ్రి వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు ప్రభా. పాడు చేసుకుని తండ్రి నాయన ప్రభు అనేక మంది తండ్రి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటున్నారు. అలాంటి స్థితిలో ఏ అవన బిడ్డ లేకుండా సహాయం దయచేయండి ప్రభు. నమ్మిన వారిని అనేక మంది అనేక విధాలుగా మోసం చేస్తూ తండ్రి అవసరానికి ఉపయోగించుకుని తండ్రి తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటో నైనా తెలియని జీవితాలు జీవించేవారు అనేక మంది ఉన్నారు ప్రభు. అలాంటి వారి జీవితాల్లో నైనా ప్రభు ఏ అవని బిడ్డ నైనా మోసపోకుండా సహాయం దయచేయండి. దేవానికి వందనాలు. యవనస్తుని బలవంతుని చేతిలో బాణం వంటి వారు ఉన్నారు తండ్రి నాయన ప్రభు. అట్టి రీతిగా ప్రతి ఎవరి బిడ్డ ఉండడానికి సహాయం దయచేయండి అయ్యా. ఏనైనా ప్రభా యవనేచ్చిన వాళ్ళ తండ్రి పడిపోకుండా తండ్రి లోకం వైపు చూడకుండా తండ్రి వాళ్ళ జీవితాలు పాడు చేసుకోకుండా నీవిచ్చిన జీవితాన్ని నాయన ప్రభు పవిత్రంగా ఉంచుకోవడానికి సహాయం దయచేయండి నాయన ప్రభు. మలినం కాకుండా సహాయం దయచేయండి. దేవానికి వందనాలు, స్తుతులకు పాత్ర, స్తోత్రాలు దానికి స్తోత్రం నాయన. నీ సన్నిధి కాంతి ప్రకాశింప చేయండి ప్రభానికి వందనాలు, స్తోత్రాలు. ఆయన అవనస్తులు దీవించి ఆశ్రదించండి. ప్రతి ఎవరి బిడ్డ పాపంలో పడిపోకుండా సహాయం దయచేయండి ప్రభు. ఆయన మొదట ప్రేమించి తర్వాత చీదరించుకునేవారు తండ్రి నాయన ప్రభు. నీ ప్రేమ అలాంటిది కాదయ్యా. నాయన నువ్వు ప్రేమిస్తే నీ ప్రాణాన్ని తండ్రి నన్ను అందరి కొరకు ఇచ్చిన దేవుడు తండ్రి నాయన ప్రభు. మేము నశించిపోకూడదండి నాయన ప్రభు. మేము పవిత్రంగా జీవించాలని, నీతిమంతులుగా జీవించాలని తండ్రి నాయన నీ అలలేని రక్తాన్ని మా కొరకు ఇచ్చినావు కదా ప్రభు. నాయన ఇది నాయన ప్రతి బిడ్డని గ్రహించుకుని తండ్రి నాయన ప్రభు నీ కొరకు నాయన జీవించేవారుగా సహాయం దయచేయండి. క్రిస్మస్ దినాల్లో తండ్రి నాయన మా జీవితాలు మార్చబడాలి, మా బ్రతుకులు మార్చబడాలని తండ్రి ప్రతి ఒక్కరు నైనా ప్రభు వెలిగింపబడాలని తండ్రి నైనా సహాయం దయచేయండి అయ్యా. నువ్వు లోక రక్షకుడిగా రావడానికి గల కారణము తండ్రి పాపలను రక్షించడానికి కదా బాబు. నైనా అనేక మంది మారు మనసు రక్షణ పొందుకుని నీకు తెలుసుకునే వారు ఉండడానికి కృప చూపించమని తండ్రిని పిలిచటకు కూడా నన్ను ఎన్నిక లేని వారిని తండ్రి ఎన్నిక చేసుకున్న గొప్ప దేవుడు తండ్రి నాయన. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రతి ఎవరి బిడ్డను దర్శించని, ప్రతి ఎవరి బిడ్డ పట్ల నీ సన్నిధి ఉంచమని నాయన నీ కృపాని కృప చేయమని ప్రభా. చిన్న ప్రార్థన దేవుని సన్నిధానం చేర్చుకోమని నజరేయుని యేసు నామములో నడిచిన తండ్రి ఆమేన్. అందరికీ వందనాలండి.